చేసుకుంది. ఏపీ పాలిటిక్స్ లో ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఉదయం తన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తుపై పూర్తి స్పష్టత ఇచ్చారు. ప్రజల గొంతుకను బలంగా వినిపించేందుకే నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసమే ఈ పార్టీ పుడుతుందని, ప్రజా సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ వారి తరపున పోరాడే రాజకీయ వేదికగా తన కొత్త పార్టీని తీర్చిదిద్దుతామని విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. పార్టీ ఎప్పుడు వస్తుందనే దానిపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ నెలలోనే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి ప్రక్రియను ప్రారంభిస్తానని, అతి త్వరలోనే పార్టీ పేరు, జెండా, అజెండా, విధి విధానాలను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. తన తదుపరి రాజకీయ కార్యాచరణ అంతా ఈ నెలలోనే స్పష్టమవుతుందని ఆయన అన్నారు. ఇక శ్రీవారి దర్శనం అనంతరం దేశం సుభిక్షంగా ఉండాలని, ఎల్నినో ప్రభావం లేకుండా దేశ ప్రజలంతా సంతోషంగా సిరి సంపదలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. మొత్తానికి గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఏపీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఆయన వేయబోయే తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది ప్రస్తుతానికి బ్రేకింగ్ న్యూస్. మరిన్ని రాజకీయ పరిణామాలు, తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రియల్ టీవీ తెలుగు.